భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం వద్ద వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని బాబావారి ఆశీస్సులు పొందారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. सर्वांतर्यामिर्वा मनोभागतीतर्वा प्रेममूर्तिर्वा सुलभादुर्लभर्वा सायधगणाधर्वा वेंकटेश्वरर्वा दक्षिणामूर्तिर्वा सुदानतिर्वा सन्नार्तिर्वा सर्वताविष्णात्मार्गस्थापनर्वा सौम्यप्रदायनाथर्वा एतन्दादिश्रणाविष्णाविष्णाप्रदायदेवता कृणकाय ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మన భద్రాచల షిరిడి సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ బాబావారిని 5 గంటల 15 నిమిషాలు జరిగే కాకడా హారతితో శ్రీ స్వామివారిని మనం మేల్కొనడం జరిగింది. కాకడా హారతి అనంతరం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి మందిరంలో నవమూర్తులకి అలాగే స్వామివారి మూలమూర్తికి కూడా భక్తులందరి చేత కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం స్వామివారిని నూతన వస్త్రాలతో అలాగే స్వర్ణాభరణాలతో కూడా మనం బాబావారిని అలంకరించుకోవడం జరిగింది. అలంకరణార్థం స్వామివారి మందిరానికి వచ్చే భక్తులందరి చేత కూడా శ్రీ బాబావారికి ప్రత్యేక గోత్రనామార్చనలు జరగబడతాయి. అదేవిధంగా ప్రతి వారికి పెట్టగానే భక్తుల ఆర్థిక సహకారంతో స్వామివారి అన్నదాన సత్రం వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా బాబావారి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. అదేవిధంగా ప్రతి గురువారం కూడా దాదాపు 200 నుంచి 300 మంది దాకా సరోజిని వృద్ధాశ్రమం వృద్ధులకి అలాగే సరస్వతి శిశు మందిరంలోని బాలులందరికీ కూడా మన బాబావారి మందిరం తరపున మనం అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా 40 నుంచి 50 మంది యాచకులకి మనం ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోత్సవం అన్నదాన కార్యక్రమానికి గురించి తమను తాము తోడ్పడి స్వామివారి కృపాకటాక్షలు వాసుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న బాబావారి మకర తోరణం బదులుగా ఒక బంగారు పోత కలిగిన మకర తోరణాన్ని సింహాసనాన్ని చేయించడం జరుగుతోంది. కావున భక్తులందరూ కూడా వాటిల్లో కూడా తమను తాము తోడ్పడి బాబావారి కృపాకటాక్షలు వాసుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి గురువారం జరిగినట్టుగానే ఈ వారం కూడా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగి సంధ్యాహార తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా బాబావారి పల్లకి మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఇంకా పల్లకీని మోసి వృద్ధాతులుగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా మన బాబావారి మందిరంలో ఉన్న అనగా సమేత దత్తాత్రేయ స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి కూడా ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించబడతాయి. ఎవరికైతే గోచారంలోను వ్యభిచారంలో కూడా
గురుగ్రహ ప్రతికూలత ఉంటుందో, అలాగే ఎవరికైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారో, వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా 9 వారాలు అంటే 9 అమావాస్యలు కానీ 9 పౌర్ణములు కానీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా వారి కోరిక నిలబడుతుంది అని మనకి దత్తచరిత్ర చెప్తుంది. కావున అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని పౌర్ణమికి అమావాస్యకి జరిగే దత్తాత్రేయ అభిషేకానికి వచ్చి స్వామివారిని తమ చేతుల మీదుగా అభిషేకించుకుని స్వామివారి కృపాకటాక్షలు పాల్గొవాల్సిన భద్రాచల శ్రీ షిరిడి సాయిబాబా ఓం సాయి శ్రీ జయ జయ